వికసిత భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల పైచిలుకు పిల్లలైతే ఒక వ్యాస రచన పోటీలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 200 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు ఈ జాబితాకి. అయితే వీళ్ళందరినీ కూడా రాబోయేటువంటి స్వతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక స్థానం కల్పించనున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ 5 లక్షల మందిలో ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురులో విజయనగరం సంబంధించినటువంటి ఓ వ్యక్తి అయితే ఉన్నారు. ఇందులో చూసుకుంటే విజయనగరం జిల్లా వేపాడ మండలం బుక్కనాయుడు పేట గ్రామం సమీపంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాల సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థి. ఆ విద్యార్థి వివరాలు కనుక చూసుకుంటే వేపాడ సంబంధించినటువంటి గ్రామము, అదే గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థి మైచర్ల అరవింద్. అయితే ఈ అరవింద్ మనతో పాటు ప్రస్తుతానికి అయితే ఉన్నారు. ప్రస్తుతం విజయనగరం డిఈఓ ఆఫీస్ కూడా వచ్చి ఈరోజు డిఈఓ కూడా ప్రశంసలు కూడా కురిపించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ వ్యాస రచనలు ఏ విధంగా జరిగాయి, ఆన్లైన్ ఇదంతా కూడా జరిగింది. అసలు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి ఒక ట్రెడిషన్గా, ఒక మోడర్న్గా మారుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలు ఈ రోజు అంతా కూడా మొబైల్కే పరిమితం అయిపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలో ఫ్యూచర్కి అంటే వికసిత భారత్ అంటే 2047కి ఆనుకొని ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా దానికి సంబంధించినయే. అంటే వాటికి అనుగుణంగా పిల్లవాడు ఏ విధంగా వ్యాసరచన పోటీ చేశారు, ఏ విధంగా వెళ్ళారు. మనతో పాటు అబ్బాయి ఉన్నారు. చెప్పండి బాబు, ఏం రాశావు, ఏంటి మీ పేరేంటి, మీ పాఠశాల ఏంటి, ఏ విధంగా మీకు ఆలోచన వచ్చింది? ఈరోజు చూస్తూ ఉంటే మీకు తెలుసా 5 లక్షల మంది పిల్లలు ఇందులో పాల్గొన్నారని, అందులో 200 మందిని సెలెక్ట్ చేశారని. ఆ 200 మందిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ముగ్గురే సెలెక్ట్ అయ్యారు. అందులో మీరొకరు. మన విజయనగరం వాయిస్ కావడం మాకు చాలా సంతోషకరం. ఎలా అనిపిస్తుంది ఇదంతా? Good morning, everyone. Myself M. Aravind. I am from AP Model School, Bakkanadipeta, studying class 9. I belongs to Vapada village. So last month June, our social teacher had sent us a pamphlet regarding activities or competitions conducted by government central level. So it includes essay writing, quiz and painting. Our ma'am said us to participate in all the activities. So I have participated in essay writing and quiz. So due to lack of time, I am not participating in painting. So what is the topic for essay writing? The role of artificial intelligence in building Viksit Bharat by 2047. Viksit Bharat, or developed India by the year 2047. Why only 2047 means 2047 is the century from our independence. So what I have given essay writing. So I have given the role of artificial intelligence in building Viksit Bharat. Artificial intelligence, AI. So AI is a mechanism, or AI is a robot which can do what a man can do. So AI can help us in all the aspects of society. For example, if we see in agriculture purpose, AI can help us to detect the water content in the soil. If you see healthcare, it can analyze the cancer patient faster than a doctor. If you see in educational sector, it can clear the doubts of every student. So AI has many uses in every aspect of the society. So the topic is very useful for future. So I have got the result on 7th of this month. So I have received an e-invitation through our WhatsApp. So under the guidance of our principal sir, Ishwar Rao sir, our vice principal sir, CH Ravanmurthy sir, and our social civics PGT teacher, our Dolly madam, we have filled the form for our e-pass. So we were waiting for traveling. We were planning for the traveling. So I was very much proudful for this. I want to share my heartful gratitude to my principal sir, our vice principal sir, and all the teachers who have supported me, and my family also. అంటే ఇంతవరకు కూడా వచ్చావు. ప్రస్తుతం చూస్తే ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా కలిశారు. ఎలా ప్రౌడ్గా ఉంది? ఇంకా రానున్న రోజులు మీరు ఢిల్లీకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇదంతా కూడా ఏఐని బేస్ చేసుకుని మీరు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని మీరు చెప్పారు దీని గురించి. అయితే ఇదంతా కూడా మీరు చేశారు. రానున్న పిల్లలకి, రానున్న అంటే మీ తర్వాత వచ్చినటువంటి పిల్లలకి ఏం చెప్పబోతున్నారు? వాళ్ళకి దీని ద్వారా ఎటువంటి ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఏంటి? So if we see in past సెంచరీస్లో కానీ పాస్ట్ ఇయర్స్లో కానీ చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ బుక్స్ కానీ లేకపోతే స్కూల్ కానీ మాత్రమే ఉండేది. బట్ ప్రెజెంట్ కంప్యూటర్ సెంచరీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా డెవలప్ అయిందంటే, సో ఇఫ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జెమినై కానీ, మెటా ఏఐ కానీ, ఏవైనా చాట్ జీపీటీ కానీ, ఏవైనా వాడి మన డౌట్స్ కానీ ఏవైనా క్లారిఫై చేసుకోవచ్చు.
సో ఫ్యూచర్ జనరేషన్స్లో మనకి చాలా యూజ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం ఆ స్కూల్ లెవెల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బేసిక్స్ కానీ వాటికి ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలని కానీ ఇవన్నీ తెలుసుకుంటే ఫ్యూచర్ని మనం రూల్ చేయొచ్చు. సో వీ విల్ నాట్ బీ ద పర్సన్ who are taking or who are experiencing the future, but we can rule the future. So for that I have participated in this. So I was very much proudful. So why? Because I was the only one of the member in 200 members were all over India. So I was very much proudful. I'll promise that this time I was the one of the 200 members, but not the first or second or third one. So first, second and third has a cash prize also. So next time when I'll participate, I'll confirmly grab first or second or third prize. ఓకే, మీరు చెప్పండి, పిల్లల్ని ఇంతగా తయారు చేశారు, అది ఎలా చేస్తున్నారు? అక్కడ ఫీడ్ ఎలా ఇస్తున్నారు పిల్లలకి? ఇప్పుడు పిల్లవాడు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంటైర్ ఆల్ ఇండియాలోనే చూస్తూ ఉంటే 200లో ఒక అబ్బాయిగా నిలిచాడు. పైగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎంతోమంది పిల్లలు రాశారు, ఇందులో 3 మాత్రం సెలెక్ట్ అయ్యారు. ఈరోజు మన విజయనగరం జిల్లా వేపాడ సంబంధించినటువంటి పిల్లవాడు ఆదర్శ పాఠశాలకు రావడం చాలా గొప్ప విషయం. దీన్ని ఎలా పిల్లవాళ్ళకి ఏ విధంగా ట్యూన్ చేస్తున్నారు ఏంటి? యాక్చువల్ గుడ్ ఈవినింగ్ అండి. పిల్లల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉంది ఎబిలిటీ, దాన్ని మేము కొంచెం షైన్ చేయడానికి ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ అవి ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నాక ఎలా వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు, వీళ్ళు ఇంకోళ్ళకి రోల్ మోడల్లా ఎలా ఉంటారు అన్నది మేము కొన్ని టాపిక్స్ అన్నవి గైడ్ చేస్తూ ఉంటాం. ఎలాంటివి అంటే ఇప్పుడు పార్టిసిపేషన్, రోల్ ఆఫ్ ఏఐ, ఈవెన్ లెసన్స్ మేము చెప్పినప్పుడు కూడా రోల్ ఆఫ్ ఏఐ అంటే ఏంటి, దీనివల్ల మనకేమి ఉపయోగం, ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఒకవేళ మీరు ఆ ఫీల్డ్లో ఉంటే మీరు ఎలా దాన్ని గైడ్ చేస్తారు, మిగతా పిల్లలకు కూడా ఎలా గైడ్ చేస్తారు అన్నది మేము కొంతవరకు చెప్తాము. మిగతా ఎఫర్ట్స్ అన్నవి వాళ్ళకి త్రూ చాట్ జీపీటీ ఉన్నది, ఈవెన్ వాళ్ళు టెక్నాలజీని యూస్ చేసుకునే వాళ్ళు కూడా ముందుకి వెళ్తూ ఉన్నారు. నేను పంపించిన స్టూడెంట్ అవుట్ ఆఫ్ 5 మిలియన్లో రావడం అన్నది నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. 50 lakhs యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు చెప్పండి, వైస్ ప్రిన్సిపల్గా ఏం చెప్తారు ఏంటి? ఆ స్కూల్ చూస్తూ ఉంటే ఈరోజు ఒక ఆదర్శ పాఠశాల అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆదర్శవంతంగా నిలిచింది, దీన్ని ఆ విధంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా మీరు ఫీల్ అవుతున్నారు ఏంటి? నమస్తే అండి, నా పేరు వెంకటరమణమూర్తి. నేను యాక్చువల్లీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. మాకు యాజ్ ఎ టీచర్ వీ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే ఇట్స్ నాట్ ద ఓన్లీ ఈవెంట్, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. చాలా ఈవెంట్స్లో పిల్లలు ఇలా ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 months ఒకసారి ఏదో ఒక ఈవెంట్ అలా మనకి వస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ అరవింద్ అని అంటే మనకి లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడాను ఈవెంట్స్ ఒక వరద అనుకోండి. ఇందులో ఏంటంటే ఇట్స్ అ మైల్ స్టోన్. ఇప్పుడు వచ్చింది మైల్ స్టోన్ అనమాట, అంటే కంట్రీ లెవెల్కి వచ్చే ఒక మైల్ స్టోన్. నిన్న కూడా అసెంబ్లీలో అదే చెప్పాను. మనం ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలకు కూడా చెప్పేది మెసేజ్ అదే. ఎప్పుడు కూడా ఏంటంటే చదువులో ఒక మ్యాథ్స్ నేర్చుకోవాలి, సోషల్లో ఇది నేర్చుకోవాలి. అదొకటే కాదు, మన లైఫ్ స్కిల్స్లో మనకు కావాల్సిన అన్ని స్కిల్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ బేసికలీ అకాడమిక్ అనేది ఒక లెవెల్ వరకు అవ్వాలి కాబట్టి స్కూలింగ్లో 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి. ఇంటర్మీడియట్కి వచ్చామంటే అక్కడ ఇచ్చిన 2-3 సబ్జెక్టులు అన్నీ చదువుకోవాలి. ఇలా ఉంటుంది తప్ప స్టూడెంట్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే వాళ్ళు సాధించాలనుకుంటున్నారో, ఏవైతే వాళ్ళు రీచ్ అవ్వాలనుకుంటున్నారో దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చదువుతో పాటు మేము కూడా ఇక్కడ స్కూల్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు అవన్నీ అవసరం ఉండేవి కాదు, బట్ ప్రజెంట్ అవన్నీ చాలా అవసరము. సో ఆ రకంగా ఏంటంటే మేము పిల్లలకి గైడ్ చేస్తున్నాము, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. సో ఆ రకంగా ఈ అబ్బాయి మీ ఎదురుగా కనిపిస్తున్నాడు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. వి కంగ్రాచులేట్ హిమ్. ఇంకా చాలా మైల్ స్టోన్స్ ఇన్ ఫ్యూచర్ హీ విల్ రీచ్. సో మా స్కూల్లో కూడా పిల్లలు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో నౌ హీ హ్యాస్ అచీవ్డ్ ఇట్. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఒక మనకి ఎన్ఎంఎస్ నుంచి వచ్చిన టాప్ మోస్ట్ ర్యాంక్, అంటే మన డిస్ట్రిక్ట్ నుంచి హైయెస్ట్ 148 మా స్కూల్ నుంచి వచ్చింది. ఓకే, మన జిల్లాలో నెంబర్ 1, స్టేట్లో నెంబర్ 6. సో ఒకసారి మేము అదంతా డాక్యుమెంటేషన్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేద్దామని ఆగాము. బట్ దట్ ఈస్ అప్కమింగ్ న్యూస్ అనమాట, అచీవ్మెంట్ అనమాట. సో ఈ రకంగా ఏంటంటే వీ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ అండి. అంటే కొంచెం ఎడ్యుకేషన్లో మేము చేసే పనిలో కొంచెం పెయిన్ అనిపించినా కూడా ఈ అచీవ్మెంట్ చూసిన తర్వాత చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది, చాలా ఉత్సాహం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా బాగా ఇంకా గట్టిగా ప్రయత్నాలు చేయాలి, ఇంకా మంచిగా పనిచేయాలని.
సో ఆ రకమైన ఫీలింగ్ మాకైతే ప్రస్తుతానికి ఉంది. That's the thing. సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు. కానీ చూస్తూ ఉంటే ఏ ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలు కూడా ఈరోజు దీనికైతే పనికిరావు అని చెప్పొచ్చు. ఎందుకంటే ధీటుగా ఏవి కూడా ఇక్కడ అసలు దేనికి కూడా పనికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి కూడా మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఏఐ గురించి అంత చక్కగా చెప్తూ ఉన్నారు. వికసిత భారత్కు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు వికసిత భారత్ 2047కు సంబంధించినటువంటి భారతదేశం ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నాం అనే ఒక ప్రణాళిక అయితే ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ను కూడా అదే విధంగా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే రానున్న రోజుల్లో టెక్నాలజీలో ముందున్నటువంటి ఏఐ దీనిపైన అంత ఆధారపడి ఉండబోతుంది అనే అంశంపైన ఈరోజు వ్యాస రచనలో పాల్గొని 200లో సుమారుగా 50 లక్షల మంది పైచిలికి రాయిస్తే అందులో 200 మంది సెలెక్ట్ అయ్యి 200 మందిలో ఒకరుగా ఈరోజు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పండి. అదే అబ్బాయి కూడా మళ్ళీ చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈరోజు 200లో నేనైతే ఒకరిగానే ఉన్నాను. అలా కాకుండా ఫస్ట్ నేనైతే క్యాష్ ప్రైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి క్యాష్ ప్రైజ్ అయితే వస్తుంది, ఆ క్యాష్ ప్రైజ్ ఖచ్చితంగా నేనే తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్ అంటూ కూడా మరొక వైపు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆదర్శ పాఠశాల కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆదర్శవంతంగా తయారవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పథకాలు అనేవి ఆ ఆదర్శ పాఠశాలకే సొంతం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీని వెనక కూడా ఆ టీచర్స్ది, ఆ విద్యార్థుల యొక్క కఠోర శ్రమ కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో వేపాడ మండలం సంబంధించినటువంటి బుక్కనాయుడుపేటలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాల యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.